నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మండలంలోని గోపులపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఇండ్లలో సుమారు 221 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. గ్రామంలో సుధాకర్ రెడ్డి అండ్ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తుల ఇళ్ల మీద పోలీస్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైడ్ చేసి 3.5 క్వింటాల BT3 పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వాటిని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే BT3 అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఇద్దరు నిందితుల్ని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ వ్యక్తులు ఈ నకిలీ విత్తనాలని గుంటూరు ఏరియాలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఏరియాలో అమ్ముతున్నట్టు తెలిసింది. అఫీషియల్గా మనం లేబుల్ తోటి కొనాలంటే పర్ కేజీ 1500 అవుతుంది. అదే వీళ్ళు రైతులకి తక్కువగా 1000 రూపీస్కి అమ్ముతున్నారు వీళ్ళు. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలని అరికట్టడానికి భాగంగా ఈ ప్రీవియస్ అఫెండర్స్ అందరినీ కోర్టులో ప్రీవియస్ అఫెండర్స్ మీద MRO ముందర బైండ్ ఓవర్ చేసి వాళ్ళు సరైన ప్రవర్తన కలిగి ఉండటానికి, మళ్ళీ ఫర్దర్ అఫెన్సులు చేయకుండా ఉండటానికి బైండ్ ఓవర్ చేస్తున్నాము. పాత కేసులు కూడా వాటిని శిక్ష పడే విధంగా మానిటర్ చేసి కోర్టులో కూడా మానిటర్ చేస్తున్నాము. తర్వాత రైతులకి పత్తి విత్తనాలు ఏది నకిలీవి, ఏవి సరైన అనేది తెలుసుకోవటానికి వాళ్ళకి వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తున్నాము. భారీ ఎత్తున పాంప్లెట్స్ అవి ప్రింట్ చేసి ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరికి కాల్ చేసి చెప్పాలనే దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్, మండల్ లెవెల్ టీమ్స్ ఇవి సంయుక్తంగా ఎక్కడైతే ఈ కాటన్ సీడ్స్ తయారైతాయో ఆ ఫ్యాక్టరీల దగ్గర చెక్ చేయటము, మరియు రీటైలర్స్, ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మండల కేంద్రాలలో, తర్వాత టౌన్లో అక్కడ తనిఖీలు చేయటము, మరియు ఇప్పుడు దొరికినట్టుగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ యొక్క గృహాలలో అక్రమంగా తీసుకొచ్చి అమ్మేటటువంటి నకిలీ పత్తి విత్తనాలు కానీ మరే రకమైన విత్తనాలు నకిలీవి వాటి మీద దాడి చేసి పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మేము దాడులు చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.